జై శ్రీకృష్ణ అండి అందరికీ. మనం ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము, ఈ అధ్యాయం నుంచి మొదటి శ్లోకం యొక్క అర్థంని తెలుసుకుందాం. ముందు శ్లోకం ఒక్కసారి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా అడిగెను, ఓ సంజయ, నా పుత్రులకు దుర్యోధనాదులు, పాండుపుత్రులకు ధర్మరాజాదులు యుద్ధము చేయాలనే కోరికతో పుణ్యభూమియగు కురుక్షేత్రమునకు చేరి ఏమి చేసిరి అని అడిగాను. ఈ శ్లోకములోని ప్రతి పదమునకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మ అనే పదంతో గీతా శ్లోకములలోని మొదటి శ్లోకం ప్రారంభమైనది. ఇది శుభసూచకం. ధర్మస్వరూపుడైన భగవంతుని పేరుని వ్యాసుల వారు కీర్తించినట్లు అయినది. గీతా గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశము, లక్ష్యము ఈ మొదటి పదం యందే తెలుపటమైనది. అంటే ధర్మము, అట్టి ధర్మ సంస్థాపనకే లోకమున భగవంతుడు అవతరించెను. ధృతరాష్ట్రుడు అనగా రాష్ట్రమును ధరించినవాడు అని అర్థం. తనది కాని రాష్ట్రమును తనది అని భావించినవాడే ధృతరాష్ట్రుడు. ఈ ప్రపంచం దేహం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలైనవన్నీ కూడాను దృశ్యములు. అవి తాను కాదు, ఆత్మ మాత్రమే తాను. కానీ అజ్ఞాని తనదైన ఆత్మను మరిచి దృశ్యరూపమైన ప్రాపంచిక విషయాలపై ప్రేమను కలిగి అహంభావముతో ఉన్నాడు. అలాంటి వారందరూ ధృతరాష్ట్రులే. భగవద్గీతను అర్థం చేసుకుని తెలుసుకొని అజ్ఞానమును తొలగించుకుని ఆవశ్యకత మనకు ఉన్నది. కురుక్షేత్రం ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. పంజాబు రాష్ట్రమునకు అంబలా అను పట్టణానికి దక్షిణముగా, ఢిల్లీ పట్టణమునకు ఉత్తరముగా ఇది ఉన్నది. మన గ్రంథములలో ఈ విషయం, అలాగే కురుక్షేత్రం యొక్క గొప్పతనం చెప్పబడి ఉన్నది. పూర్వం బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని మొదలైన వారు ఇక్కడ తపస్సు చేశారు. కురు మహారాజు ఆ పట్టణంలో చాలా ధర్మకార్యములు చేసి ఉండెను. ఒకానొక సమయంలో కురుభూపాలుడు ఈ ప్రాంతాన్ని దున్నుట చేత కురుక్షేత్రము అని పేరు వచ్చింది అని చెప్తారు. ఈ ప్రాంతంలో ఎవరు తపస్సు చేసినా లేక మృతి చెందినా వారు ఉత్తమ లోకాలకు వెళతారని ఇంద్రుడు కురునికి వరమిచ్చాడు. కాబట్టి ఇది కురుక్షేత్రం అయినది. అంతటి పవిత్ర స్థలంలో ప్రవేశించుట వల్ల తన పుత్రులైనటువంటి దుర్యోధనాదుల మనసులో దయలాంటి గుణం ఏమైనా కలిగిందేమో, సహజంగానే గుణవంతులైనటువంటి ధర్మరాజాదులలో అహింసా గుణం ఇంకా పెరిగి యుద్ధమును విరమించేస్తారేమో, అలాంటి అవకాశం ఉన్నది కదా. అందుకని ఆశతోటి ధృతరాష్ట్రుడు అడిగాడు. కానీ మామకాహ్ అని అనగా నా వారు అని దుర్యోధనాదులను ఉద్దేశించి చెప్పడం వల్ల అతనిలో కొంత పక్షపాత బుద్ధి అనేది బయటపడిందని చెప్పవచ్చు. ఇక సంజయుడు అనగా సమ్యక్ జయములు కలవాడు అనగా బాగుగా ఇంద్రియములను నిగ్రహించగలిగిన వాడని అర్థం. అట్టి ఇంద్రియ జయము కలుగుట మరియు పవిత్ర హృదయం కలుగునటువంటి వారికే గీతా జ్ఞానము వినుటకు, ఆచరించుటకు, బోధించుటకు చక్కని అవకాశం కలదని సంజయుని వృత్తాంతం మనకు తెలుపుతున్నది. అల్పజాతియందు జన్మించినప్పటికీ స్వకీయ యోగ్యత చేత హృదయ పారిశుద్ధ్యముచే వ్యాసాది మహర్షుల యొక్క అనుగ్రహం లభించింది. అంతేకాదు ప్రత్యక్ష గీతాశ్రవణం అనగా గీత చెప్పేటప్పుడు
ఈయన స్వయంగా విన్నారు మరియు విశ్వరూప దర్శనం కూడా లభించింది. అత్యున్నత స్థితిని పొందటానికి జాతి, మతం, కులం అడ్డం కావని నిరూపించటం అయినది. సంజయుని వృత్తాంతము తెలుసుకున్నాము. సంజయుని సమాధానాన్ని రేపు తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.